హలో మూవీ లవర్స్, లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమా లిస్ట్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. జిగ్రీస్ ఈ మూవీని సన్నెక్స్ట్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. మల్టిపుల్ ఆడియోలో తెలుగు కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ప్రజెంట్ మనకి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. తోవా ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 4th నుంచి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది ఈటీవీ విన్లో. దే ప్యార్ దే 2 ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మల్టిపుల్ ఆడియోలో తెలుగు కూడా అవైలబుల్గా ఉంచారు. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 సీజన్ 1 ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొచ్చారు. అదేవిధంగా సీజన్ 2 కూడా వాళ్ళే తీసుకొస్తున్నారు. జాన్ 8 నుంచి స్ట్రీమింగ్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఎవరైనా చూడాలనుకుంటే ఈటీవీ విన్లో జాన్ 8 నుంచి చూడవచ్చు. కానిస్టేబుల్ కనకం సీజన్ 2. హనీమూన్ సే హత్య వైగ్ ఉమెన్ కిల్ ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. లేటెస్ట్గా అయితే రాబోతుంది. జీ5 తీసుకొస్తున్నారు ఈ వెబ్ సిరీస్ని. జాన్ 9th నుంచి తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. మాస్క్ ఈ మూవీని జీ5 క్లైమ్ చేసుకోవడం జరిగింది. తమిళ వర్షన్ జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఓన్లీ తమిళ వర్షన్ మాత్రమే, తెలుగు వర్షన్ పైన అప్డేట్ రావాల్సి ఉంది. తస్కారీ ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 14th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి తస్కారీ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో జాన్ 14th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఫైనల్లీ ఈషా ఇది ఒక హారర్ ఫిల్మ్ అనమాట. రీసెంట్గానే ఓటీటీ థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్గా అయితే నిలిచింది. ఈ మూవీ యొక్క ఓటీటీ రేట్స్ని ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 23 నుంచి ఈషా మూవీని స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు ప్రైమ్లో.